తేనెలో ఎన్ని రకాలున్నాయో గూడా అడుగుదాం. అంటే తేనె అనగానే మనకి కొన్ని ఫేమస్ కంపెనీల తేనెలంటే అదొక్కటే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎన్ని రకాల తేనెలున్నాయో, దేని వలన ఎంత ఉపయోగం ఉందో గూడా శైలజ గారిని అడుగుదాం. మ్యామ్, ఎన్ని రకాల తేనెలుంటాయి? దీంట్లో మేజర్‌గా అండి మల్టీ ఫ్లోరా అంటారు. మీరు హ్మ్. పాపం హనీ బీ హైవ్స్ అక్కడ పెడితే ఎక్కడ పూలుంటే వెళ్ళిపోయి ఆ పువ్వు నుంచి తెచ్చేసుకుంటుంది. అంటే అవును. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరా నుంచి తీసుకుంటుంది. అది మల్టీ ఫ్లోరా. ఓకే. అలా కాకుండా మీరు తులసి వనంలోనే పెట్టారు. తులసి పువ్వు నుంచి వచ్చింది. 40% పాలెన్ మేము మైక్రోస్కోప్‌లో అబ్జర్వ్ హ్మ్. చేసినప్పుడు 40% కనుక పాలెన్ ఒకటే ఫ్లోరా నుంచి ఉంటే హ్మ్. అది యూనిఫ్లోరా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీమ్ వేప చెట్టు అవును. దగ్గరలో పెట్టామనుకోండి. హ్మ్. అది డయాబెటిక్ పేషెంట్స్‌కి మంచిది. ఓహ్! చాలా మ దాంట్లో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా మనకి దీనికి వస్తుంది. ఓకే. జామున్ కూడా మంచిది. తులసి ఓహ్! కూడా మంచిది. యూకలిప్టస్ మ్యాంగో మంచిది. ట్రీస్ ఆ! కూడా ఉంటాయి. అట్లా. ఓకే. అట్లా డిఫరెంట్‌గా కొన్ని ఇప్పుడు మీరు బక్వీట్ అని ఒకటి వీడ్ అనమాట యాక్చువల్‌గా అది. నార్త్ హ్మ్. ఈస్ట్‌లోనే దొరుకుతది. ఓకే. దాంట్లోంచి గనక హనీ తయారు చేస్తే యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. దగ్గర దగ్గరగా అది 10,000-30,000 వరకు ఉందండి. హ్మ్. హనీ. అది ఓహ్! రెడ్ శాండల్స్ నైట్ హ్మ్. టైమ్‌లోనే ఫ్లవర్ ఓపెన్ అయితుందనమాట 12 తర్వాత. ఓహ్! ఆ హనీ కొద్దిగా ఎర్రగా ఉంటుంది. అది 10,000 ఉంటుంది హనీ. స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. అట్లా ఓకే. యూనిక్‌గా ఉండి యూనిఫ్లోరా అంటే ఇప్పుడిక్కడ చాలా బాటిల్స్ ఇప్పుడు ఇది ఉన్నాయి గదా మధుకా మ్యామ్. లాంగిఫోలియా అండి. మేము ములుగులో తీసాము. హ్మ్. ఈ విప్ప పువ్వు ఉంటుంది చూడండి. అవును. విప్ప పువ్వు నుంచి విప్ప పువ్వు విప్ప సారా హ్మ్. చేస్తారు. అవును. ఇంకా ఒక రకమైన మత్తొస్తది ఇది గూడా. స్లీపింగ్ పిల్ లాగా వాడుకోవచ్చు. మీరు దీన్ని ఓహ్! ఒక స్పూన్ నైట్ తాగారనుకోండి. హ్మ్. అంటే అందరికీ వైన్, సారా అవును. పడదు. అవును. కాపోతే మనకి ఆ నిద్ర రాదు. ఆ ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. స్లీపింగ్ పిల్స్ ఏసుకోలేము. అవును. అప్పుడు మీరు ఒక స్పూన్ హనీ తీసుకుంటే మీకు హ్యాపీగా హ్యాపీగా నిద్రొస్తది. నిద్రపోవచ్చు.